चलो 3, 2, 1 and also like part of the caters for but somehow April lo cake ledu sweets ledu not even party poppers okay quality staff were rude కొంచెం irritated ఉండే staff మొత్తము okay so what's up guys welcome back to the channel సో ఈరోజు డేట్ వచ్చేసి 27th ఈరోజు మనం ఫైనల్లీ మన బైక్ డెలివరీకి వెళ్తున్నాం సో విచ్ ఇస్ ఏప్రిల్ RS457 మనము ఈ వీడియోలో ఓన్లీ డెలివరీదే చూపిస్తాను నేను అక్కడికి వెళ్ళి డెలివరీ తీసుకునేది ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయి బండి పైన అని చెప్పేసి లైక్ షార్ట్ వీడియో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రిటీ షార్ట్ వీడియో సో మన బండికి ఏమేమి ఉన్నాయి బండి డెలివరీ వీడియోస్ అందరం కలిసింది బండి కొంచెం మంచి సినిమాటిక్ ఫుటేజ్ అవన్నీ తీసుకొనేసి ఈ వ్లాగ్లో పెడుతున్నా కానీ ఈ బండి ఎందుకు చూస్ చేసావు ఏమేమి ఉన్నాయి ఎందుకు చూస్ చేసావు ఎందుకు ఈ యాక్సెసరీస్ తీసుకున్నావు అవన్నీ లేటర్ వీడియోలో మాట్లాడుకుందాం దిస్ వీడియో ఇస్ ఓన్లీ ఫర్ ద డెలివరీ వీడియో సో యా ఇప్పుడైతే అరౌండ్ 5:30కి మనం వెళ్ళి తీసుకోవాలి ఇప్పుడు అరౌండ్ 4 o'clock అవుతుంది మేము 4:30కి అలా బయలుదేరుతాం ఇక్కడ నుంచి సో వెళ్ళి కుకట్పల్లి మోటోప్లెక్స్ లో మనం డెలివరీ తీసేసుకుందాం 5:30 సంథింగ్ డెలివరీ తీసుకునేది ఉంది ఐఎమ్ టేకింగ్ ది బ్లాక్ కలర్ వర్జన్ వన్స్ వి గో టు షోరూమ్ ఐ షో యూ ద బైక్ సో గైస్ ఫైనల్లీ మనం వచ్చేసాం షోరూమ్ కి ఐ షో యూ ద బైక్ వన్స్ ఏమేమి ఫిట్ చేసా కూడా చూపిస్తా సో దిస్ ఇస్ అ బైక్ సో ఇప్పుడే తీసాము మళ్ళీ క్లోజ్ చేస్తాం సో నేను ఏమేమి పెట్టించా సీట్ కవర్ ఒకటి పెట్టించా దీనిది బబుల్ వైజర్ ఇంకా రాలేదంట దానికోసం వెయిట్ చేయాలి మనం అండ్ ఇంకోటి వీ హ్యావ్ ది క్విక్ షిఫ్టర్ కూడా యాడ్ ఆన్ పెట్టేసాం అంతే కదా అన్న క్విక్ షిఫ్టర్ సీట్ కౌల్ యా సో క్విక్ షిఫ్టర్ సీట్ కౌల్ పెట్టాం బైక్ ఇస్ రెడీ ఇప్పుడు ఒకసారి సినిమాటిక్ షాట్ అయితే తీసేసుకుందాం మీడియా లైక్ ఇక్కడ 5 ఫోన్లు ఉన్నాయి 10 వీడియోస్ ఉన్నాయి నేను నా ఫోనే చూస్తారు చలో రెడీ చలో 3, 2, 1 మొత్తం జాతిరత్నాలు బ్యాచ్ లా ఉన్నారు ఇక్కడ సరే ఆన్ చేద్దాం చాలు blessed surprise idanతా yes thank you bacon గోపి అదే గోపి దగ్గరే కదా సేల్స్ గోపి ఏమున్నా చేయండి రా అంటాడు నేను జస్ట్ లివర్ గార్డ్స్ పెట్టించేస్తాను యో గైస్ ఫైనల్లీ బైక్ డెలివరీ అయిపోయింది లివర్స్ ఓకే వి గాట్ ద బైక్ ఇన్ అవర్ హ్యాండ్స్ యా Insta360 కావాలా నీ బైక్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్ ఇక్కడ నుంచి కథం వేసుకోండి సో గైస్ లెట్స్ గో మీ కార్ ఏది నైట్ కలుస్తా నైట్ కలుస్తా సో గైస్ లెట్స్ గో వీరి ఒక్కడు కదలనిస్తలేడు కార్ దగ్గరకు వస్తున్నా యా డన్ we got the delivery so మన వాళ్ళవన్నీ ఇక్కడే ఉన్నాయి సో we'll park here so guys finally our bike is here the April RS457 parallel twin engine lovely man lovely బండి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి యాక్చువల్లీ టైం లేదు ప్లస్ ఇంట్లో వాళ్ళకి కూడా వెళ్ళి తాత వీళ్ళందరికీ చూపించాలి కదా అండ్ నేను యాక్చువల్గా నా బండి అమ్మక ముందు ఏడీబీ అమ్మక ముందే దీనికోసం కీచెన్ కొన్ని పెట్టుకున్నా యాక్చువల్లీ టు మ్యాచ్ ద కలర్ మార్కెస్ జస్ట్ లుక్ ఎట్ ద DRLs లవ్లీ మెషిన్ అసలు ఐ కాంట్ వెయిట్ టు గో ఎంజాయ్ దిస్ బైక్ ఫ్యూల్ రిజర్వ్ లో ఉంది వీ హావ్ టు గో గెట్ ఫ్యూల్ ఫిల్డ్ ఇప్పుడు యాక్చువల్లీ లెట్స్ గో సో గైస్ ఇప్పుడు నేను సౌరభ్ అన్న అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మాల్ కార్ లో వస్తున్నారు ఆన్ ద వే వాళ్ళైతే 6000 RPM దాటద్దు అని చెప్పారు అంటిల్ ఫస్ట్ సర్వీస్ 1000 kilometers విచ్ ఇస్ బట్ జనరల్లీ ఇప్పుడు బైక్స్ ది టెక్నాలజీ చాలా మారిపోయింది టు బి ఆనెస్ట్ సో మనం యాక్చువల్లీ చేయొచ్చు నడపచ్చు బట్ నేను కూడా ఓవర్ గా పుష్ చేయను బట్ ఐ విల్ పుష్ ఇట్ ఫర్ షూర్ ఐ విల్ పుష్ ఇట్ 6000 RPM దాటుతాను బిఫోర్ 1000 ఎందుకంటే ఒకప్పుడు యాక్చువల్లీ ఓల్డ్ టైమ్ లో కొంచెం ప్రాబ్లం ఉంటుండే అట్లా ఎందుకంటే వాళ్ళకి అంత మిషనరీ ప్రిసైజ్ గా కట్ చేయడానికి అదంతా లేకపోతుండే
బట్ ఇప్పుడు అలా కాదు. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అండ్ పెట్రోల్ కూడా లేదు కాబట్టి ఫ్యూల్ కూడా కొట్టియాలి. అండ్ నడపడం స్టార్టింగ్ మనకు మా ట్రాఫిక్ లో ఇప్పుడు తెలుస్తుంది మనకి ఏంది ట్రాఫిక్ లో అనేసి, ట్రాఫిక్ లో ఎట్లుంది. ఫర్ నౌ అయితే ఏం హ్యాండ్ పెయిన్ ఏం లేదు, జస్ట్ ఫ్యూ మీటర్స్ వచ్చాను నేను షోరూమ్ నుంచి. సో బట్ ద సౌండ్ సౌండ్ ఈస్ సో గుడ్, లవ్లీ సౌండ్ ఉంది అసలు నడిపేటప్పుడు. ఐ డోంట్ నో కెమెరా మైక్ క్యాప్చర్ ఎంత వరకు చేస్తుందో బికాస్ ఆఫ్ ది ట్రాఫిక్ సౌండ్. ద క్లచ్ అయితే ఇలాంటి ట్రాఫిక్స్ ఇలాంటి క్లచ్ కావాలి, అంత లైట్ ఉంది. సో మనం ఈ బండి ఎందుకు తీసుకున్నాం, డ్యూక్ ఎందుకు తీసుకోలేదు, వేరే బైక్స్ ఎందుకు చూడలేదు, ఇదే ఎందుకు ఫిక్స్ అయ్యాం, అవన్నీ మాట్లాడుకుందాం నెక్స్ట్ బ్లాగ్ లో. ఈ బ్లాగ్ లో ఐ వాంటెడ్ టు షో ఇస్ వీళ్ళు ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చారు ఇప్పుడు నేను ఈ బండి తీసుకున్నందుకు. అండ్ ఈ బైక్ నాకు ఈరోజు డెలివరీలో ఏమేమైంది, డెలివరీ ఎలా తీసుకున్నాము, బైక్ ది సినిమాటిక్ షార్ట్స్, బైక్ ఏది తీసుకున్నా అవన్నీ రివీల్ చేద్దాం అనేసి ఈ రోజు. అంతే ఇంటికి వెళ్ళిన తర్వాత దీని యాక్సెసరీస్ అవంతా కూడా చూపిస్తా. కొంచెం రేపు మనం మంచి బ్లాగ్ తీసుకోవచ్చు, రేపు ప్రాపర్ బ్లాగ్ తీసుకోవచ్చు యాక్చువల్లీ. అండ్ రిజిస్ట్రేషన్ కి శారీ కార్డ్ ఉంచుకోమన్నారు, బట్ మనమైతే తీసేద్దాం రేపు. శారీ కార్డ్ తీసేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ టైంలో శారీ కార్డ్ పెట్టేద్దాం. లేదంటే మండేనే రిజిస్ట్రేషన్ అలా వెళ్తున్నాను అంటే మాత్రం వెయిట్ లెట్స్ ఏం చేయొచ్చు చూద్దాం. కొద్ది రోజులు బండి టీఆర్ పైన ఉండాలనే ఆశ అంతే. లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకొని నెంబర్ ప్లేట్ వేసుకోకుండా ఒక 1 month వెయిట్ చేసి కూడా చేయొచ్చు. దట్స్ ఆల్సో నాట్ ఎ బిగ్ డీల్. చూద్దాం. ఈ రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు నాకు ఇన్ కేసు రిజిస్ట్రేషన్ స్లాట్ దొరికితే రేపు నేను వెళ్ళి టీఆర్ చేపించేసుకుంటా. రేపే పని అయిపోతుంది. విల్ చెక్ వన్ సరే ఆర్టీఓలో కూడా కాల్ చేద్దాం. సో ఇప్పుడైతే టెంపుల్ కి వెళ్దాం. టెంపుల్ కి వెళ్ళిన తర్వాత వన్స్ విల్ అక్కడ పూజ అదంతా కొట్టుకునేసి విల్ టేక్ అవర్ ఫ్రెండ్స్ రియాక్షన్ కూడా. మా ఫ్రెండ్స్ కూడా ఇంకా చూడలేకొందరు, వాళ్ళ రియాక్షన్ తీసుకుందాం బండి ఎలా ఉంది అని చెప్పేసి. గైస్ ఇప్పుడే నేను యాక్చువల్లీ రికార్డ్ ఆఫ్ చేశా, బట్ రోడ్ పైన వెళ్తుంటే అబ్జర్వ్ చేస్తున్నా దట్ సో మెనీ పీపుల్ ఆర్ టర్నింగ్ దేర్ హెడ్స్ జస్ట్ టు వాచ్ దిస్. తెలుసా అంత క్రేజీ ఉంది లుక్స్ మ్యాటర్ లో. అండ్ రోడ్ పైన వెళ్తుంటే ప్రతి ఒక్కరు తిరిగి చూస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి ఇంత రోడ్ ప్రెజెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇంకా స్టాక్ ఇప్పుడే తీసుకొచ్చినా కదా. బట్ స్టిల్ రోడ్ ప్రెజెన్స్ ఇస్ సో గుడ్. ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడే నేను సొరబన్న రీచ్ అయ్యాము, వాళ్ళు ఇంకా రీచ్ అవ్వాలి. సో ఎన్సీఎల్ లో సాయిబాబా గుడి. ఎప్పుడు ఏ బైక్ లో మేము ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తాం. సో బైక్ అయితే ఇక్కడ నాకు ఇంకోటి ఇప్పుడు అబ్జర్వ్ చేసిన క్రేజీ మన ఎగ్జాస్ట్ ఇక్కడ కనిపిస్తుంది, లింక్ పైప్. ఇన్ కేస్ ప్రాపర్ టైటానియం ఎగ్జాస్ట్ పెడితే అక్కడ మంచి కలర్ వస్తుంది. మేబీ ఇంకొంచెం కట్అవుట్ ఇచ్చిండుంటే ఇంకా క్రేజీ ఉండేది యాక్చువల్లీ. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ రైడింగ్ ద బైక్? మ్యాడ్. క్విక్ షిఫ్టర్ అయితే క్రేజీ ఉంది, బట్ స్టార్టింగ్ లో కాబట్టి మొత్తం బ్రేకింగ్ అయిన తర్వాత విల్సి. ప్లస్ ఇంకా దీన్ని యాక్చువల్లీ రోడ్ ప్రెజెన్స్ ఇంత ఉంటుంది అనుకోలే. స్టాక్ బండి కదా, సౌండ్ కూడా లేదు, బట్ స్టిల్ జనాలు తిరిగి చూస్తుండే ఆల్మోస్ట్. అవును, నువ్వు పక్కన ఉన్నప్పుడు నీకు ఇంజిన్ సౌండ్ వస్తుండేనా? ఎక్కువ వస్తుందా కంపేర్ టు అదర్ బైక్స్? అవును, ఇట్ ఈస్ కంపారిటివ్లీ మోర్. అండ్ ఆల్సో లైక్ పాత డుకాటిస్ 848 ఈవో అవన్నీ వెహికల్స్ ఎలా వస్తుందో సేమ్ అట్లానే ఉందన్నమాట. క్రేజీ వస్తుంది సౌండ్. 270 క్రాంక్ సౌండ్. అండ్ దట్ విజిల్ సౌండ్ కూడా ఉంది. ఇంకా బ్యాక్ ఫైర్ అవుతుంది, పాప్స్ వస్తుంది. దాంతో పాటు దీనికి స్ట్రీట్ ట్రిపుల్ మీరు వీడియోస్ చూస్తే ఒక విజిల్ వస్తుంది కదా నడిపేటప్పుడు, సేమ్ విజిల్ సౌండ్ దీనికి వస్తుంది. మీరు గోప్రోలో వినే ఉంటారు. స్టాక్ లోనే బ్యాక్ ఫైర్ అవుతుందంటే అసలు మ్యాడ్. ఫుల్ సిస్టమ్ వేస్తేనా. ప్లస్ నాకు ఎందుకో మనం చాలా ఏప్రిల్ చూసి ఎగ్జాస్ట్ వేసారు వాళ్ళు, ఇక్కడ క్లాంప్ చేశారు ఎగ్జాస్ట్. బట్ ఐ ఫీల్ ఆ బండి లుక్ వెళ్ళిపోతుంది దానివల్ల. ఇన్స్టెడ్ ఆ అండర్ బెల్ ఎగ్జాస్ట్ నాకు మస్తు అనిపిస్తుంది చూడడానికి. మేబీ మనం ఫ్యూచర్ లో ఏమైనా అండర్ బెల్ ఎగ్జాస్ట్ వస్తే మేబీ అలాంటిది ఏమైనా వేసి చూడొచ్చు. ఆఫ్టర్ మార్కెట్ అండర్ బెల్ బెస్ట్. అవును, లుక్స్ వైస్ మస్తు ఉంది. అంటే ఆ కట్అవుట్ అదంతా క్రేజ్ వచ్చింది. ఇది వెనకాల లుక్ కూడా సూపర్ బైక్ లా ఉంది, ఎక్సెప్ట్ ద టైర్ ఇస్ 150 సెక్షన్స్. దాని వల్ల కొంచెం తేడాగా ఉంది. బట్ జనరల్ గా ఫ్లాట్ టైర్స్ ఇస్తే ఇంకా పక్కా 101% ఇది సూపర్ బైక్ అనిపిస్తుంది. అండ్ గైస్ ఐ వాంట్ మీ ఒపీనియన్. ఇక్కడ నా యూట్యూబ్ స్టిక్కర్ అండ్ ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ స్టిక్కర్ గ్రాబ్ రైల్ కి వేద్దాం అని అనుకుంటున్నా. ఎస్థెటిక్ గా ఎంత బాగుంటుందో నాకు ఐడియా లేదు. సో కింద కామెంట్ డౌన్ చేయండి అక్కడ పెడితే బాగుంటుందా అని చెప్పేసి, లేదా వేరే ఎక్కడ పెట్టచ్చు మనం బండి పైన అనేది కూడా చెప్పండి. విల్ చెక్, విల్ పుట్ గుడ్ స్టిక్కర్స్ అండ్ ఆల్. ఫర్ నో బైక్ జస్ట్ లుక్స్ రియలీ గుడ్, ఎస్పెషలీ రేసింగ్ స్ట్రైప్స్ కలర్ లో. సో ఇప్పుడైతే పూజ చూసేసిన వీడియో, దాని తర్వాత ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. బాగాలేసినట్టు ఇక్కడ వెళ్ళిపోవాలి. ఓం చుంకలకి వెళ్ళి సో ఇప్పుడే పూజ అయింది, ఇంటికి తీసుకెళ్తున్నా. ఆబ్వియస్గా కనిపిస్తుంది కదా బొట్టు అదంతా. సో ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ రియాక్షన్స్ చూద్దాం. మా తాత, మా మమ్మీ, నాన్నమ్మ వీళ్ళందరూ కూడా చూపించాలన్నమాట ఇప్పుడు వెళ్ళి. యో బ్రో, ఎట్లుందిరా?
వస్తున్నారు దా న్యాయమేది ఇగో దా అక్కడే నిల్చుంటావే దా చూడు తెస్తా. సో గైస్ ఏప్రిల్లో అయితే డెలివరీ తీసేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 days అవుతుంది. నేను ఇప్పుడు యాక్చువల్లీ దీన్ని చేస్తున్నాను, కొంచెం చాలా పనులు ఉండే, బండి వచ్చింది, అదంతా గొలగొల ఉండే. సో నేను చెప్తా అక్కడ ఏమైందో. ఒకటి, డెలివరీ ప్లేస్ చాలా చిన్నది, అక్కడ ఏసీ కూడా లేదు, ఫ్యాన్ కూడా లేదు లిటరలీ. సో దానివల్ల ఏమైంది, చాలా హీట్ జనరేట్ అయిపోయింది. మన 2 సబ్స్క్రైబర్స్ వచ్చారు, మా ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉండే, అందరు ఉండేసరికి అక్కడ హీట్ ఇంకా ఎక్కువ జనరేట్ అయిపోయింది. సో ఐ విష్ దెర్ వాస్ అట్లీస్ట్ ఎ ఫ్యాన్. సో దానివల్ల మేము అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయినాం, తొందరగా వెళ్ళిపోదాం పదా అన్నంత అది ఉండే, ఆ హీట్ తట్టుకోలేకపోయాం. అండ్ దెన్ ఇప్పుడు మీరు ఒక బైక్ కి 5 lakhs పెడుతున్నప్పుడు వాట్ డూ ఎక్స్పెక్ట్? జనరల్ 5 lakhs వదిలేండి, టీవీఎస్ ఎక్సెల్ కొన్నా డెలివరీ అప్పుడు పార్టీ పాపర్స్ లేదా కేక్ లేదంటే స్వీట్స్ ఇస్తారు, టీవీఎస్ కానీ ఎవరైనా జనరల్ గా ప్రతి దగ్గర ఇస్తారు అది. బట్ సమ్హౌ ఏప్రిల్లో కేక్ లేదు, స్వీట్స్ లేదు, నాట్ ఈవెన్ పార్టీ పాపర్స్. ఆల్ దే గేవ్ మీ ఇస్ ద కీ కథం. అండ్ 2-3 యాక్సెసరీస్ ఇచ్చారు, అది కూడా చెప్తా. ఒక షర్ట్ ఇచ్చారు ఏప్రిల్ అని చెప్పేసి, దాని క్వాలిటీస్ ఓకేష్. నన్ను చూస్తే ఎవడు ఆ సైజ్ ఇయ్యడు, దే గేవ్ మీ ఎక్సెల్. అసలు అడగలే కూడా మీ సైజ్ ఏంటి, అదంతా ఏం అడగలేదు. And then they gave me an XL1, not XS size. And then they gave me this cap, which is not at all great. నిజం చెప్పాలంటే this cap feels more like a 50 to 100 rupees quality. మీరే చూసుకోండి, ప్రింట్ కూడా చాలా లైట్ ప్రింట్ ఉంది. షర్ట్ కూడా మీకు చూపించేస్తా. ఇది బేసిక్గా షర్ట్ ఈస్ ఓకే క్వాలిటీ, ఓకేష్ క్వాలిటీ. రిలీ రుద్దా సంథింగ్ రాసింది, ఆ బ్రాండ్ నుంచి మేబీ ప్రింట్స్ తీసుకున్నారు. ఇది ఈ 2 యాక్సెసరీస్ ఇచ్చారు, ఇంకేం యాక్సెసరీస్ ఆరండే. అండ్ మన దగ్గర సీట్, ఈ సీట్ యాక్చువల్గా స్టాక్ సీట్. ఓకే, నేను సీట్ కౌలేసా. సో ఆల్ థ్యాంక్స్ టు డినోస్వాల్ట్ అన్న నాకు సీట్ కవర్లు ఇంకా యూఎస్బీ చార్జర్ ఏప్రిలియా మోటోప్లెక్స్ షోరూమ్ ఎండీతో మాట్లాడి మరి మన కోసం అరేంజ్ చేయించాడు. విండ్షీల్డ్ కూడా ఇచ్చేవాళ్ళు, బట్ విండ్షీల్డ్ యాక్చువల్లీ స్టాక్లో లేదు. అండ్ వచ్చినప్పుడు ఏ ప్రైజింగ్ ఉంటుందో తెలియదు కాబట్టి అది ఇయ్యనని చెప్పారు. సో సీట్ కవర్లు ఇంకా యూఎస్బీ చార్జర్ అయితే మనకి ఫ్రీగా ఇచ్చారు బికాస్ ఆఫ్ డినోస్వాల్ట్. హీఈస్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ గైస్ ఐ ఎవర్ మెట్ అండ్ ది బెస్ట్ యూట్యూబర్. దాని తర్వాత మనకి సో డెలివరీ మ్యాటర్లో మాత్రం ఐ వాజ్ రియల్లీ డిసప్పాయింటెడ్ విత్ మోటోప్లెక్స్ హైదరాబాద్. అట్లీస్ట్ ఒక కేక్, ఒక పార్టీ పాపర్స్ ఎంత అవుతుంది మా అంటే 500 అవుతుంది. నేను పే చేసింది ఎంత, 5,22,000 విత్ క్విక్ షిఫ్టర్ బైక్కి. ఐ డోంట్ నో, ఈ మధ్య లిటరలీ ఒక సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నా కూడా దే కట్ ద కేక్, పార్టీ పాపర్స్ అండ్ స్టఫ్ ఉంటుంది, విచ్ వాస్ డిసప్పాయింటింగ్. అందుకే మా ఫ్రెండ్స్ కానీ ఎవరు ఏం తీసుకురాలి కేక్స్, పార్టీ పాపర్స్ అవన్నీ. అందుకే మీరు డెలివరీ వీడియోలో నేను కవర్ చేసినప్పుడు మీకు అక్కడ ఏమి ఉండదు. అండ్ దట్ డే ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ టు ఏప్రిలియా పీపుల్. ఆ రోజు వాళ్ళందరికీ మీటింగ్ ఏమైనా తిట్టారా ఏమైందో కూడా నాకు తెలియదు. స్టాఫ్ వేర్ రూడ్, కొంచెం ఇరిటేటెడ్ ఉండే స్టాఫ్ మొత్తము. దట్స్ వన్ థింగ్ ఐ డింట్ లైక్. ఏమైనా అవనియండి వాళ్ళ లైఫ్లో, లైక్ వాళ్ళ స్టాఫ్ని వాళ్ళు తిట్టున్నా మనం డెలివరీ తీసుకునేటప్పుడు ఒక కస్టమర్కి ఇవ్వకూడదు కదా ఆ వైబ్స్ అనేది. బట్ ఆ వైబ్స్ అయితే వచ్చింది. కొంచెం రూడ్ ఉండే ఎవ్రీ వన్. కొనే ముందు దే వర్ రియల్లీ స్వీట్, లైక్ ది స్వీటెస్ట్ పీపుల్ ఉండే. కొన్న తర్వాత దే వర్ బిట్ రూడ్. బట్ ఐ డోంట్ నో, లైక్ 5 లక్షలు పెట్టిన తర్వాత కూడా అట్లా అయింది. ద ఓన్లీ థింగ్ ఇస్ ఐ టోటలీ లవ్ దట్ బైక్. ఓకే టు కాంప్రమైజ్ ఆన్ దిస్, బట్ స్టిల్ కొంచెం చేంజ్ అవుతే బెటర్. కొంచెం డెలివరీ అప్పుడు ఇవన్నీ చేస్తే కూడా బెటర్. అసలు ఇప్పుడు డెలివరీ తర్వాత నేను ఏమైనా ఫోన్ చేస్తే కూడా ఫోన్స్ తీయట్లేదు. మేబీ ఈరోజు సండే కదా, కొంచెం తొందరగా క్లోజ్ అయిపోయి ఉండొచ్చు, ఐ డోంట్ నో. సో డెలివరీ అయితే అలా అయింది. ఐ నో వ్లాగ్ చాలా లేట్ వచ్చింది బికాస్ ఐ వాజ్ కొంచెం కొన్ని వర్క్స్ ఉండే, అవంతా అవ్వగొట్టుకొని ఇంకా బండికి కూడా వచ్చిన యాక్సెసరీస్ ఫిట్ కూడా చేయలేదంటే అర్థం చేసుకోండి. ప్లస్ ఈరోజు ఒక రైడ్కి వెళ్ళాం, ఆ వీడియో యూ షుడ్ వెయిట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the